కటాక్షం అనుగ్రహించారయ్యా. మరొక రోజు మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. ఈ రాత్రి ప్రాంతం అనేది ప్రజలని వారు అయ్యా నీ ప్రణాళిక సంకల్పన కుటుంబాలను నడిపించారు. నీ దాసుడు ఒట్టివాడిని అల్పుడను ప్రభువా, మీరే నోరయ్యండి, మీరుండి మాట్లాడండి. మీ వాక్యము వెల్లడవుతూ ఉండగానే మేలు కలుగునట్లు నీ వాక్య ప్రత్యక్షతలోనికి నన్ను మమ్మల్ని నడిపించి మీ మహిమ రాకడ కాయతపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువుకు చెల్లునుగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల నుంచి ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం. మొదటి నుండి కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ప్రేమ, ఏ దయా, ఏ ప్రేమ వలన ఆదరణ అయిన, ఆత్మయందు ఏ సహవాసమైన, ఏ దయారసమైన, వాత్సల్యమైన ఉన్నయ గల మీరు ఏక మనస్కులుగా అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు. ప్రభు ఈ వాక్యమును దీవించుగాక. చూడండి, క్రీస్తునందు అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక. క్రీస్తునందు ఏ హెచ్చరికైనా, ప్రేమ వలన ఆదరణైనను. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ వలన ఆదరణ. క్రీస్తునందు హెచ్చరిక. క్రీస్తునందే ఉన్నాము. ప్రభువు మాట్లాడును గాక. క్రీస్తునందు నీవైనా నేనైనా, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, హెచ్చరిక మన మీదకి హెచ్చరిక వచ్చింది. క్రీస్తునందు హెచ్చరిక వచ్చింది. మనం ఎలా? అపోస్తలుడైన పౌలు రాస్తూ క్రీస్తునందు అంటే ఈ మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు కనపడతాయి మనకి. మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు కనపడతా ఉంటాయి. ఈ పరిచర్యలో మిగులు ఆపేక్షిస్తూ ఉన్నానని, నిరీక్షించుచున్నానని,
యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అని మొదటి అధ్యాయము 20 వాక్యంలో మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం 21వ వాక్యం చూసినప్పుడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమై ఉన్నదని నేను ఎంతో కోరుకుంటున్నాను. కొన్ని మాటలు మొదటి అధ్యాయంలో కనపడుతూ 2వ అధ్యాయంలో అంటాడు కదా, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ఆత్మీయ పిల్లలు, క్రీస్తునందు హెచ్చరిక. ప్రభు హెచ్చరించాలి. హెచ్చరించే ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు తన సేవకులు తన దాసుల ద్వారా హెచ్చరిస్తాడు. హెచ్చరిక వస్తుంది. అది క్రీస్తునందు ప్రేమతోనే తప్ప వేరేమీ కాదు. క్రీస్తునందు హెచ్చరిక, ప్రేమ వలన ఆదరణ, ప్రేమ వలన ఆదరణ. జాగ్రత్తగా ఆలకించండి. హెచ్చరిక వచ్చింది. మనం కీర్తనల అధ్యాయం చదువుతున్నప్పుడు, నీతిమంతుడు ప్రేమ వలన ఆదరణ. జాగ్రత్తగా ఆలకించండి. హెచ్చరిక వచ్చింది. మనం కీర్తనల అధ్యాయం చదువుతున్నప్పుడు, నీతిమంతులు నన్ను గద్దించుట. స్తోత్రం చెబుతామా? నీతిమంతులు నన్ను గద్దించాలి. నీతిమంతులు నన్ను గద్దించాలి. అది నాకు తల మీద పోయిన తైలాభిషేకం. నా తల మీద పోయబడిన తైలాభిషేకం. గద్దింపుని ఇష్టపడతాం. అందరు ఇష్టపడరు. గద్దింపుకు లోబడిన వాడు, లోబడితేనే మేలు కలుగుతుంది. ఎన్ని మార్లు గద్దించినా లోబడల, దానికి హఠాత్తుగా ఒక నష్టం కలుగుతుంది. కనుక అపోస్తులైన పౌలు కృపాకాలంలో సంఘముతో మాట్లాడుతున్న మాట, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినా, ఏదైనా ఒకటి, ఏ హెచ్చరికలు వస్తున్నాయి. ప్రభు నుండి గద్దిస్తున్నారా? ప్రభు నుండి హెచ్చరిస్తున్నారా? ప్రభు దేవుని మాట నీ ఎందుకు వస్తుందా? దేవుని మాటను మనం ఎలా తీసుకుంటున్నాం? ఈ గద్దింపు దావీదు కోరుకుంటాడు. ఈ గద్దింపు నాకు తైలాభిషేకమే. ఎందుకనంటే గద్దింపు దావీదు యొద్దకు వస్తే ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు వచ్చి ఎప్పుడైతే వచ్చారో చెప్పారో వెంటనే బైబిల్లో కనపడుతూ ఉంటుంది, లోబడిపోయాడు. వచ్చిన దానికి వెంటనే హెచ్చరిక వచ్చింది. తన మీదకి ఈ మాట వచ్చింది, నువ్వు ఇలా నడుస్తున్నావు, నువ్వు నడుస్తున్న మార్గం సరికాదు అని వచ్చింది. అంతే. ప్రవక్తలు పంపాడు దేవుడు, గాదులు పంపాడు, నా ప్రవక్తలు వచ్చారు అక్కడికి. ప్రవక్త వచ్చి తన ఉన్న ఏ స్థితిలో ఉన్నా ప్రవక్తను పంపాడు దేవుడు. ఆ మాట ప్రవచించారు, వారు చెప్పారు, దేవుని మాట తీసుకొచ్చి చెప్పారు, వారు వెళ్ళిపోయారు. వెంటనే లోబడిపోయాడు. గద్దింపు నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఎంతమంది అంటాం గద్దింపుని ఇష్టపడతావా? గద్దింపు ఒకసారి గద్దింపు అంటే, ఒకవేళ సేవలో ఉన్నాం, పరిచర్యలో ఉన్నాం, చిన్నగా నడుస్తున్నాం, గద్దింపు వస్తే గద్దింపుని వెంటనే తిరస్కరిస్తాం. గద్దించడం ఏంటి?
నన్ను గద్దించడం ఏంటి? అందరూ నన్ను చూసి భయపడేటప్పుడు ఈయన వచ్చి నాకు చెప్పడం ఏంటి? అంటే అందరికీ గద్దింపు రాదక్క, అందరికీ గద్దింపు రాదు. గద్దింపు క్రీస్తునందుంటేనే. స్తోత్రం చెప్పండి. క్రీస్తు చదవండి అక్కడ, క్రీస్తునందు, 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 నీవు ప్రభు అయిన క్రీస్తునందు, యేసు క్రీస్తునందు నీవు ఉంటేనే, యేసు క్రీస్తునందు ఉంటేనే, యేసు యొక్క మార్గము సత్యము, నేనే మార్గము సత్యము జీవం అంటున్నట్లు ప్రభువైన త్రోవలో మనం ఉంటేనే, ప్రభువైన మార్గంలో మనం ఉంటేనే అప్పుడు నీకు గద్దింపు వస్తుంది, హెచ్చరిక వస్తుంది. మనం చేసే వాటిని ప్రభువు గద్దించును గాక. ప్రభువు గద్దించాలి, ప్రభువా గద్దించాలి, తన దాసుల ద్వారా గద్దించాలి, తను ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా గద్దించాలి. హెచ్చరిక, హెచ్చరిక, మనకు హెచ్చరిక. ఎందుకు హెచ్చరిక ఎప్పుడు వస్తుంది? హెచ్చరిక ఎప్పుడు వస్తుందండి? మనం సముద్ర ప్రాంతం వాళ్ళకు బాగా తెలుస్తాయి, అంతేనా? మనకు తెలియదుగా సముద్ర ప్రాంతం ఉన్న వారికి. వాతావరణం వాళ్ళు హెచ్చరిక చేయటువంటి వాళ్ళు తెలియపరుస్తారు. హెచ్చరిక తెలియపరిచారంటే ఇక సముద్రం పెరుగుతుందనో, వాతావరణంలో మార్పులు ఉన్నాయనో చెప్పారనుకో, వాళ్ళు బయటికి రారు, బయటికి తెచ్చేస్తారు వాళ్ళు. అక్కడ ఉన్నాయన్నీ ఏది ముఖ్యమై పట్టుకుని బయటకు వచ్చేయాలి. ఒకటి మన ఎందుకు మన హెచ్చరిక వస్తుంది అంటే దాన్ని ఏం చేసుకోవాలి? తప్పుకోవాలి, లేదు దాన్ని బట్టి నడుచుకోవాలి. వచ్చిన హెచ్చరికను బట్టి, హెచ్చరిక ఏదుందో దానిని నువ్వు గ్రహించాలి. హెచ్చరిక నీ ఎందుకు వస్తుందా నువ్వు గ్రహించాలి. ఏ మాట, ఏది హెచ్చరిక నీకు అవుతుంది అది నీ క్షేమానికే, నష్టానికి కాదు, క్షేమానికి. లోతు అక్కడ పాపంలో పడి ఉన్నాడు. లోతు కుటుంబం సొదొమ గొమొర పట్టణం అక్కడ ఉండిపోయింది. అక్కడికి దేవదూతలే రావాల్సి వచ్చింది. దేవదూతలు రావాలి అంటే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం ప్రార్థన, దేవదూతలు, అది శపితమైంది, పాపమైంది, హేమైంది. అక్కడ పరిస్థితులు ఏమి బాగోలా, కానీ దేవదూతలు వచ్చారు. దేవదూతలు ఈ పట్టణం అదే వాళ్ళకి తెలియపరుస్తున్నారు హెచ్చరిక. ఏ హెచ్చరిక అయినా ప్రేమ వలన ఆదరణ, హెచ్చరిక. ఆ ప్రమాదం నుండి తప్పుకోవాలి. లోతు ఒక్కడే కాదు, లోతు కుటుంబం అంతా తప్పుకోవాలి. ఒక్కడిని తప్పించడానికి కాదు వచ్చింది, అక్కడ ఉన్న వారందరినీ, ఆ కుటుంబాన్ని తప్పించాలి. అందరికి ఎట్లా ఉందంటే వారు తప్పుకునే స్థాయిలో, చెబితే వినే స్థితిలో లేరు వాళ్ళు. హెచ్చరిక, దానిని లోతు గ్రహించాడు, దాని లోతు అర్థం చేసుకున్నాడు. వీళ్ళు దేవదూతలు, మీరు మా ఇంటికి రండి అయ్యా. దేవదూతలని ఎలా తెలుసు? అబ్రహాం బలిపీఠం కడుతున్నాడు, లోతు కూడా కడుతున్నాడు. అబ్రహాం బలి అర్పిస్తున్నాడు, లోతు అర్పిస్తున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, లోతు ఆశీర్వదించబడ్డాడు. తోటోడు తొడగోసుకుంటే మెడగోసుకుంటాం చూడండి, ఏమి తెలియపోయినా. అంటే నన్ను అపార్థం చేసుకోకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఆధ్యాత్మిక జీవితం ఎట్లాంటిది? అబ్రహాము ఎలా వచ్చాడు? పిలిస్తే పిలుపును బట్టి విడిచిపెట్టి వచ్చినాడు, బలిపీఠం కట్టుకున్నాడు. తన వెంట ఇదిగో లోతును కూడా వెంట పెట్టుకొచ్చుకున్నాడు. లోతు ఆత్మ సంబంధమైన వాడు కాదు, పిలుపు లేదు. ఆత్మ సంబంధమైన వాడు కాదు, మోకాళ్ళ అనుభవం లేదు. ఆత్మ సంబంధం అనుభవం అంటే దేవుని ప్రత్యక్షత, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించేవాడు కాదు. దేవునికి ఇచ్చే అర్పణ
వెలగా చూసేవాడు కాదు. ఏం చేస్తున్నాడంటే, అదుగో అబ్రహాం ఎలా చేస్తే అలాగంతే, అబ్రహాం ఎలాగో నడిస్తే అలాగా, అబ్రహాం ఎలా ఉంటే అలాగా. ఒక వ్యక్తిని, ఒక మనిషిని వెంబడించటం, ఒక మనిషిని పోలి ఉండటం, ఒక మనిషిని వాటినే మాదిరిగా మార్చుకోవటం. హెచ్చరికను గ్రహించాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఒక శోధనలో ఈ పనులు చేసి వేరైన దేవదూతలను గ్రహించాడు. ఈ కృపాకాలంలో వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, హెచ్చరిక లేదు. ఇక హెచ్చరిక వచ్చిందా దాన్ని తీసుకో. హెచ్చరిక నీ ఎందుకు వచ్చిందా, ఏదైనా నిన్ను బలపరిచేదో నీకు తెలియపరిచేది వచ్చిందా, దాని తట్టు చూడం. కారణం నాకంతా తెలుసు. లోతు అలా అనుకోలేదండి, దేవదూతలు వచ్చారు. ఎందుకు? సింధూర వనంలో ఉంటే దేవదూతలు వస్తారు, ఎండవేళ ఉంటే దేవదూతలు వస్తారు, పరీక్షల్లో దేవదూతలు వస్తారు, పరిశోధనలో ఒంటరిగా ఉన్నాం, విడిచిపెట్టబడ్డాం, అలాగే ఉన్నాం. దేవుడు విడిచిపెట్టడు. నీవు ఒకవేళ ఒంటరిగా ఉన్నా, ఎండలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, నీవు గ్రహించాలి, దేవదూతలు. అదే క్రీస్తునందున్నావా? ప్రభువైన క్రీస్తునందు నీ మనోనేత్రాలు వెలిగించబడినయా? ప్రభువైన యేసు క్రీస్తునందు నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడుతుందా? నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును లేఖనం మాట్లాడుతుంది కదా. ప్రభువు ఇచ్చిన మాట చొప్పున పునాది వేసుకోవటం, ఆ మాట చొప్పున చేయి ప్రతివాడును లేఖనం మాట్లాడుతుంది కదా. ప్రభువు ఇచ్చిన మాట చొప్పున పునాది వేసుకోవటం, ఆ మాట చొప్పునే కట్టుకోవటం, తన ఇంటిని కట్టుకోవటం, తన పునాదిని కట్టుకోవటం. నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందు ఏ హెచ్చరికైనా ప్రేమ వలన ఆదరించబడాలి. ఆమేన్ చెప్పండి. సంఘంలో ప్రేమ పని చేయాలి. ఆమేన్. ప్రేమ చేత ఉండాలి. హల్లెలూయా. శరీరమైన ప్రేమ కాదు నేను అనేది, కలువరి ప్రేమ, క్రీస్తు ప్రేమ. క్రీస్తు మన కొరకు ఏది తండ్రి అయిన దేవుడు తన కుమారుడు మనలను ప్రేమించి, మనం ప్రేమించిందని కాదు, తానే మనలను ప్రేమించి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపారు. అదేది లాభం కోసమో, లబ్ధి కోసమో, నేను నీకు ఇలా చేశాను కాబట్టి నువ్వు నాకు ఇలా చెయ్యి, నేను ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అనేది కాదు. ఈ రాత్రి ఏ ప్రేమ ఇది? క్రీస్తునందుంటే క్రీస్తు ప్రేమ నీకు అర్థమవుతుంది. క్రీస్తు యేసునందుంటే క్రీస్తు యేసులో ఉన్న ప్రేమ ఎలాంటిదో నీకు తెలుస్తుంది. క్రీస్తు యేసునందుంటే యేసులో ఉన్న హెచ్చరిక, నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నేను కలిగిన ప్రభువు నా మార్గాన్ని తన మార్గంగా మారుస్తున్నాడు, తన త్రోవలో నడుపుతున్నాడు, తన నీతి మార్గాన్ని తెలియజేస్తున్నాడు, తన సత్యోపదేశాన్ని నాకు తెలియపరుస్తున్నారు. ఈ ఉపదేశ క్రమము నాకు మేలే, ఈ వాక్యము నాకు మేలే, ఈ ఆధ్యాత్మిక జీవితం నాకు మేలే. నిజమే, వీటిలో నేను ఉండకూడదు అనుకుంటా. అందుకే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. హెచ్చరిక, ఏ హెచ్చరికైనా ప్రేమ వలన ఆదరణ. ఆమేన్. ప్రేమ వలనే ఆదరించబడాలి, ప్రేమ చేతనే ఆదరించబడాలి. నీవు ప్రేమిస్తూ ఉండాలి, మనం ప్రేమిస్తూ ఉండాలి, మనం ప్రేమించాలి. అతను వచ్చి అంటాడంట, అయ్యా నన్ను క్షమించయ్యా అంటాడంట. బైబిల్ చెబుతుంది, నా మాట కాదు, నన్ను క్షమించయ్యా అంటాడు. క్షమించన్నప్పుడు మళ్ళీ ప్రేమించాలి. ఎన్ని మార్లు? 70 ఏళ్ల మార్లు. 70 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలి, 80 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలి. ఎన్ని మార్లు? వచ్చినప్పుడల్లా క్షమించమంటున్నాడు. క్షమించయ్యా, నేను తప్పు చేశాను, క్షమించండి అంటున్నాడు. క్షమించండి అంటున్నాడు. క్షమించండి అంటే ప్రేమించాలి. ఏ ప్రేమ? అదే మనుషుల ప్రేమ అయితే, అరే నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు, నువ్వు నడిచావు, నువ్వు నాకు ద్రోహం చేసావు, నన్ను నష్టం చేసావు, నాకు ఇలా హాని చేసావు, నువ్వు చేసిన దానిలో మోసం అంతా ఒకసారి అతని కళ్ళకి అద్దినట్టుగా చూపిస్తాం, మోసం అంతా చూపిస్తాం. క్రీస్తు ప్రేమ అలా కాదు. అతడు వచ్చాడు, క్షమించమన్నాడు, తప్పని తెలుసుకున్నాడు,
తన తప్పని తానే ప్రాయశ్చిత్త పడుతున్నాడు. కనుక నీవేం చేయాలి తెలిసిన, దేవుని ప్రేమను బట్టి క్షమించాలి. ఇది ప్రేమ వలనే ఆదరణ. ఆమె చెప్తారా? ప్రేమ వలనే ఆదరణ, ప్రేమ వలనే ఆదరించబడాలి, ప్రేమ వలనే ఆదరించబడాలి. ప్రేమ లేని వారమైతే వ్యర్థులమే. ప్రేమ కలిగి ఉండడానికే ప్రయాసపడాలి. ఈ రాత్రి అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రికల నుంచి చూడండి. ఆదరణ అయినను ఆత్మయందు ఆమేన్ చెప్పండి. క్రీస్తునందేమో హెచ్చరిక, ప్రేమ అయిన ఆదరణ. ఆమేన్ చెప్పండి. క్రీస్తునందు ఉండేది, క్రీస్తునందు హెచ్చరిక, ప్రేమ వలన ఆదరణ. ఆత్మయందు బైబిల్ చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి. నీలో ఉన్న పరిశుద్ధమైన ఆత్మను ఆర్పకూడదు. నిన్ను వెలిగించిన ఆత్మను ఆర్పుకోకూడదు. నువ్వు వెలిగించబడ్డావు, మంచిది. నీలో ఉన్న ఆత్మ ఆరిపోకూడదు. నీలో ఉన్న ఆత్మను ఆర్పివేసుకోకూడదు. నీలో ఉన్న ఆత్మ ఎప్పుడు మండుతూ ఉండాలి. నీలో ఉన్న ఆత్మ పని చేస్తూ ఉండాలి. ఏది లోక సంబంధమైనది కాదని నేను చెప్పేది. ఎలా వెలిగించబడ్డావో, ఏ సందర్భంలో ఎట్లా ప్రభుని వెలిగించారో, నీలో ఉన్న ఆత్మను ఆర్పివేసుకోకూడదు. చీకట కోపం ఉండకూడదు. ఆత్మను ఆర్పకుండా ఆత్మయందు ఏ సహవాసము, స్తోత్రం చెప్పండి. ఆత్మయందు సహవాసం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మయందు సహవాసం. మనకు ఒక సహవాసం అనేది ఉండాలి. ఆమేన్ చెప్తారా? సహవాసం ఉండాలి. లోకంలో సహవాసం కాదు, లోక స్నేహాలు కాదు. లోకంలో స్నేహం అని నేను అంటలేదండి, నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. స్తోత్రం చెప్పండి. సహవాసం, మనకు సహవాసం ఉండాలి. సహవాసం అనేది ఎంతైనా అవసరం. ఏ సహవాసం ఇది? ఏ సహవాసం? చాలా సహవాసాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన ఇష్టం, ఎందులోకైనా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎన్నుకుంటమే. ఇప్పుడు రైతు బజార్కి వెళ్తాం, కూరగాయలకి వెళ్తాం. కూరగాయలకి వెళ్తే కూరగాయలు వేసుకునే వాళ్ళు ఉంటారు, వేసిని తెచ్చేవాళ్ళు ఉంటారు. డబ్బులు ఇవ్వండి, ఇవన్నీ డబ్బులు ఇవ్వరా? సరిగా కొనుక్కున్నాయేనా? అపార్థం చేసుకోవద్దు. కొనుక్కున్నాయేగా, కొనేదేగా. 30 రూపాయలైనా 50 అయినా కొనుక్కోవాలి. కొనుక్కోటానికి మనం ఇప్పుడు అక్కడ వెల చెల్లిస్తున్నాం. వెల చెల్లించేటప్పుడు ఇది మంచిదో చెడ్డదో తగు మాత్రమైన ఆలోచన చేయాలి. అక్కడ ఏమి చేయకుండా, ఏం ఆలోచించకుండా, ఏం దాని పని పెట్టకుండా, ఇదిగోండి పైసలు తీసేసుకోండి, కాయలు ఇచ్చేయండి అన్నట్టుగా ఉండకూడదు. సహవాసం అదే. పోస్తైనా గ్రహించాలి, కొద్దిగైన ఆలోచన పెట్టాలి, కొద్దిగైన మనసు పెట్టాలి. ఏ సహవాసం? మన సహవాసం ఏ సహవాసం? ఆత్మయందు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మయందు సహవాసం. చూస్తారా ఒకసారి మొదటి యోహాను పత్రిక పత్రికల నుంచి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. మాతో కూడా మీకు 3వ వాక్యం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు
ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన కుమారుడైన యేసు క్రీస్తును అభిషేక్తుడని ఉన్నట్లుగా ఆయనతో కూడా ఉన్నది. ఆత్మయందు సహవాసం. ఆత్మయందు అన్నా నీవు ఆత్మీయుడివైతేనే, లేదు నేను ఆత్మీయుడు కాదన్నా, నేను ఆచారం కలిగిన వాణ్ణి, అలవాటు కలిగిన వాణ్ణి, వాడుక కలిగిన వాణ్ణి, నాకంత డెప్త్ లోతైన అనుభవం నాకు అక్కర్లేదు, నాకు లోతైన వాటితో నేను చూడను, లోతైన వాటిని మాత్రం నేను వెంబడించను, చాలు ఇలాగు చాలు, ఇలాగు ఉంటే చాలు అంటే ఈ రాత్రి ఒక ప్రశ్న, నీ ఆత్మకు ఏ సహవాసము? ఆత్మయందు ఏ సహవాసము? క్రీస్తునందు ఏ హెచ్చరిక? ప్రేమ వలన ఆదరణ, ప్రేమైన ఆదరణ, ప్రేమతో ఉండే ఆదరణ. అదే ఆత్మ అయితే కనుక ఆత్మయందు ఏ సహవాసము? తండ్రితోనేనా? కుమారుడిని యేసుక్రీస్తుతోనేనా? యేసుక్రీస్తులో కడగబడిన అనుభవేనా? యేసును వెంబడిస్తున్న వారమేనా? యేసును కలిగి నడుస్తున్న వారమేనా? సహవాసం. అందుకే మన సహవాసం వారు విన్న దానిని, వారు వినిన దానిని, చూసిన దాన్ని తెలియజేస్తున్నారు. వారు తెలియజేసేది మేము చూసాము, మేము నమ్మాము, మాకు తెలుసు అన్న మాట చెప్తున్నారు. కనుక తెలిసినప్పుడు ఆ సహవాసంలోనే ఉంటాం. నీకు తెలిసిన దానికి అందులోనే ఉంటాం. నీతో ప్రభు మాట్లాడుతున్నారా? నిన్ను ప్రభు దర్శిస్తున్నారా? వాక్యమైన ప్రభు నీతో మాట్లాడుతున్నారా? నిన్ను నడిపిస్తూ ఉన్నాడా? నడిపిస్తున్నప్పుడు నీ అనుభవం, నీ ఆధ్యాత్మిక అనుభవం, నీ ప్రార్థన అనుభవం, ఆత్మయందు ఏ సహవాసాన్ని కోరుకుంటున్నావు? ఆత్మ సహవాసమా, శరీర సహవాసమా? శరీరమైన మనసా, ఆత్మ సంబంధమైన మనసా? ఏ సహవాసం? అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తూ పత్రికలో రాస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాస్తూ ఆత్మయందు ఏ సహవాసమైనను, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఏ సహవాసమైనను. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో, అక్కడే 1వ అధ్యాయంలోని 6వ వాక్యంలో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించడం కాదు, జరిగింపకుందుము. సత్యాన్ని జరిగించం, సత్యాన్ని చెయ్యం అన్నా. సత్యం అనే దట్టి నీ నడుము కొండదు, రక్షణ శిరస్సు అనేది తలకొండదు. అదుగో సువార్త వలన సిద్ధ మనసును జోడు నీ పాదాలు కొండదు. విశ్వాసం అనే డాలు, ప్రార్థన ఆత్మ ఖడ్గము. నీ అనుదినము దినదినము ప్రార్థించడానికి, సాతాను తంత్రములు ఎదిరించడానికి, శరీరంలో ఆధ్యాత్మిక జీవితం ఎదురవుతున్న వాటిని దాటుకుని ముందుకు వెళ్ళడానికి. ఈ దినం ఇలా ఉన్నావు, రేపు నీది కాదు, ఈ దినం వరకే. ఈ దినం నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏది పొందుకున్నావు, ఏది కట్టుకున్నావు, ఏది సరి చేసుకుంటున్నావు? ఆత్మ వలన. ఆత్మ ఖడ్గం అండి. సాతాను అగ్నిబాణంలో ఆర్పివేయే ఖడ్గం. అగ్నిని ఆర్పి చల్లార్చగలిగింది ఏది? ఖడ్గం. ఆత్మ వలన. ఆత్మయందు ఏ సహవాసం? నీవు కోరిన సహవాసం నువ్వు కోరుకుంటావు. నీకు నచ్చిన సహవాసానికి వెళ్ళిపోతావు. నాకు నచ్చింది నా సహవాసానికి పోతా, నీకు నచ్చింది నీ సహవాసానికి పోతా. అందరము ఒకటే, ప్రైజ్ లార్డ్ అంటాం, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ అంతే. ఈ రాత్రి వాక్యము మాట్లాడుతున్నారు, వాక్యమైన ప్రభు దర్శిస్తున్నారు. కావున క్రీస్తునందు ఎలా ఉన్నాము? ఏ హెచ్చరిక ఉందో క్రీస్తునందు, ఏ హెచ్చరిక ప్రభు చేశారో అక్కడే ఉన్నావా? ప్రేమ వలన ఆదరణ కలుగుతూ ఉన్నావా? ఆత్మయందు ఏ సహవాసం? ఏ సహవాసం అది? అదుగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం.
సహవాసమేమో ఒకవేళ ఆయనతో చెప్పుకుంటున్నాం, ఉన్నాము, సహవాసం కలిగి ఉన్నాం అని చెప్పుకొని మనల్ని మోసపుచ్చుకునే వారిగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అందుకే 7వ వాక్యం చూస్తారు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, 7వ వాక్యం 1 యోహాను సువార్తలో పత్రిక నుంచి 1వ అధ్యాయము 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో ఎక్కడంట? ఆయన వెలుగులో, ప్రభు వెలుగులో ఉన్నారు. వెలుగులో ఉన్నాడు. ఇదంతా వెలుతురు. కరెంటు పోతే అంతే. వెలుగులో ఉన్నాం. ఆయన వెలుగులో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అన్యోన్య సహవాసం. ఇక్కడ ప్రేమలోనే తప్ప ఇంకేం ఉండదు. ఇంకా ప్రేమ, భోజనము, పానం దేవుని రాజ్యం పోయేవి కాదు. ఇంకేదైనా పెట్టినా దేవుని రాజ్యం వచ్చేవి కాదు. వెలగలిగిన ఏం వచ్చేవి కాదు. విశ్వాసము, ప్రేమ. జాగ్రత్తగా ఉంటే ఈ రాత్రి అన్యోన్య సహవాసంతో ఉన్నామా? లేదు సత్యమును జరిగించకుండా ఉన్నామా? సహవాసం. అందుకే గలవారం ఏంటో అని చెప్పి 7వ వాక్యంలో, అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపమును మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. అందుకంటారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్కులు. స్తోత్రం చెప్పండి. ఏముంటే అక్క? ఆత్మయందు సహవాసం. ఏ సహవాసం? అనేక సహవాసాలు ఉన్నాయి. ఇప్పుడే మీకు ఒక సహవాసం అనేది నీకు ఉండాలి. ఒక సహవాసం అనేది ఉండాలి. ఏ సహవాసం? అన్నిట్లో ఉంటాం, అన్నిట్లో ఉన్నాం, అన్ని కలుపుకొని ఉన్నాం. ఏది తీసివేయకూడదు, ఏది కాదు అనేది మనం ఏం చేస్తాం? మానవ స్వభావంగా అన్ని సమానమే, అన్ని ఒకటే, అంతా ఒకటే అనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రికలో చూడండి, ఆత్మయందు ఏ సహవాసమైనా, మరలా ఆత్మయందు ఏ దయారసమైనను, ఆత్మయందు వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులుగా. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంటే మనసులన్నీ ఏక మనసు అవుద్ది. ఇక్కడ మిశ్రిత మనసులు ఉండవు, చంచల మనసు ఉండదు, చెడ్డ మనసు ఉండదు, ఇక్కడ శపితమైంది ఇక్కడ ఉండదు, 4 ఆలోచనలు 9 పనులు ఇక్కడ ఉండవు. ఒకటే మనసు, ఏక మనస్సు. మీరు ఏక మనస్కులు అవ్వాలి అంటే నీవు ఆత్మను కోరుకోవట్ల, ఆత్మయందు సహవాసం కోరుకోవట్ల, ఆత్మ సంబంధమైన దయారసమును కోరుకోవట్ల, ఆత్మ సంబంధమైన వాత్సల్యమును కోరుకోవట్ల. ఆత్మ సంబంధమైంది ఏంటిది? మరొకటి ఏదైతే ఉందో ఉన్న ఎడల అప్పుడు ఏక మనసు వస్తుంది. నేను కోరుకుంటాను ఈ 50 దినాల్లో ఏక మనసు తెచ్చుకోవాలిగా. ఆమె ప్రతిదినం ప్రభు సన్నిధికి వస్తున్నాం. మనసులు మార్చబడాలి, మారు మనసు అనుభవంలోకి రావాలి, మనస్సు మార్చబడాలి, ప్రాకారాలు కట్టబడినట్లు మనస్సాక్షులు కట్టబడాలి, విశ్వాసం కట్టబడాలి. ఈ దినమందైనా నీ సహవాసం ఆత్మనందుకే రావాలి. ఆత్మయందు సహవాసం అంట. ఆదరించేవాడు, సేద తీర్చేవాడు, సరిచేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆ ఆత్మయందు సహవాసంలోకి రావాలి. ఆత్మయందు సహవాసం, ఆత్మయందు దయారసం, ఆమేన్, వాత్సల్యమైన ఉన్న ఎడల ఏక మనస్కులగునట్లుగా
ఇంకోటి ఏంటంట, ఏక ప్రేమ. ఇవి ఉంటే ఏముంటే క్రీస్తునందు హెచ్చరిక, క్రీస్తునందు ప్రేమ వల్లనే ఆదరించబడుతున్నాం. దేవుని ప్రేమ చేతనే, దేవుని ప్రేమ వల్లనే. ఇందులో హెచ్చింపు లేదు, తగ్గింపు లేదు. ఇందులో ఘనతలు ఏమీ లేవు. దేవుని దగ్గర అందరూ సమానమే. కానీ దేవుని ప్రేమే ఆదరించునుగాక. ప్రభు ప్రేమ ఆదరించాలి. ప్రభు ప్రేమ మనల్ని ఆదరించినట్లు ఆదరించబడుతున్నామా? నేను దేవుని ప్రేమలో ఆదరించబడుతున్నా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కీర్తనకారుడు అంటున్నట్లు, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని లేఖనం మాట్లాడుతున్నట్లు, ఈ రాత్రి ప్రేమ చేతనే ఆదరించబడుతున్నాను. ఒక మనుషుడు ఆదరించినట్లు కాదు, దేవుని ప్రేమ చేత నేను ఆదరించబడుతున్నా. ప్రతి రాత్రి ప్రతి సమయంలో ఆదరించబడుతున్నా. ఆదరించేవాడు నా దేవుడు ఆదరిస్తున్నాడు కనుక మరణానికి ఎందుకు చోటు ఇవ్వాలి? కీడికి ఎందుకు చోటు ఇవ్వాలి? అదుగో ఆ శపితమైన దానికి ఎందుకు చోటు ఇవ్వాలి? ఆ పాపమునకు ఎందుకు చోటు ఇవ్వాలి? దుష్టునికి ఎందుకు చోటు ఇవ్వాలి? ఈ రాత్రి అయినా, ఈ సమయమందైనా అదుగో దేవుని ప్రేమ ఆదరిస్తుంది. దేవుని ప్రేమ నన్ను ఆదరణ కలుగు చేస్తుంది, నన్ను ఆదరిస్తుంది. ఒకవేళ పాపంలో ఉన్న, శాపంలో ఉన్న, రోగంలో ఉన్న, సమస్యల మధ్యలో ఉన్న ఈ రాత్రి ప్రభువు ప్రేమ ఆదరించునుగాక. ఆదరణ కలగాలని కోరుకుంటే నువ్వు ఆదరించబడతావు. నాకు ఆదరణ కావాలయ్యా అంటే నువ్వు ఆదరించబడతావు. దేవుని యందు క్రీస్తునందు ఆదరించబడతాం. ఆదరించబడ్డామా అప్పుడు ఆత్మ నడిపింపులోనికి రావాలి. నేనైనా ఆత్మ నడిపింపులోనికి రావాలి. ఆత్మను కోరుకోవాలి. ఆత్మయందు సహవాసం కోరుకోవాలి. ఆత్మయందు సహవాసంలోనికి రావాలి. సత్యమును జరిగించకుండా అదుగో దేవుని చిత్తాన్ని తొలగిపోయేవారుగా, దేవుని ఉపదేశ క్రమం, దేవుని మార్గము, దేవుని ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మనము దేవుని తోటి తిరగటానికంట ఆత్మయందు సహవాసంలోనికి రావాలి. ఆత్మ నడిపింపులోనికి రావాలి. ఆత్మను కోరుకోవాలి. ఆత్మయందు సహవాసం కోరుకోవాలి. ఆత్మయందు సహవాసంలోనికి రావాలి. సత్యమును జరిగించకుండా అదుగో దేవుని చిత్తాన్ని తొలగిపోయేవారుగా, దేవుని ఉపదేశ క్రమం, దేవుని మార్గము, దేవుని ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మనము దేవుని తోటి తిరగటానికంట ఆత్మయందు సహవాసంలోనికి రావాలి. ఎప్పుడైతే నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఈ మార్పు లేదో, ఈ ఫలింపు లేదో, ఏక మనసు రాదన్నా. ఏక మనసు ఏం చేస్తుంది తెలుసా? మేడగదిలో పరిశుద్ధాత్ముడు ఆమేన్, వారు ఏక మనస్కులు. ఏక మనస్కులు ఎందుకు? ఎక్కడెక్కడ వారు అక్కడికి వచ్చారు. ఒకటే మనసు అయింది. ఒకటే మనసు ఉంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఏక మనసు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కోరుకుంటాం? నీ మనసు నీది, నీ మనసు నీది, నా మనసు నాది. ఎవరి మనసు వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక నుంచి ఫిలిప్పీయులు రాసిన పత్రికలో చూస్తే ఎప్పుడు దయా, ఆయన దయాళుడు ఆమేన్, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. దేవుని దయారసము నీ యొద్దకు వచ్చినప్పుడు నిజమే, నా దేవుడు నన్ను దయ చూపాడు, నేను దయ పొందుకున్నాను. ఆయన దయ చూపాడు నా పట్ల దయ చూపాడరా. నేను దయ పొందుకున్నాను, దయను కలిగి ఉన్నాను. నా దేవుడు ఏ దయారసము అన్నా, నీవు ఎవరివైనా ఎలాంటి వాడివైనా నిన్ను దేవుడు దయ చూపాడు కనుక నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నావు. ఇది నువ్వు క్షేమంగా ఉన్నావు, నీవు దయ పొందుకున్నావు. దీన్నేం చేస్తాం మనం? నేనేం దయ పొందుకోలేదండి, నాకు దయ చూపాడు, నీకు దయ చూపడా? దేవుడేమి అన్యాస్తుడేం కాదే. ఏ దయారసము, ఏ సమయంలో దేవుడు రక్షించాడు, ఏ సహవాసము. ఒకటి ఏ దయారసమైన, మరొక మాట ఏంటి తెలుసా? వాత్సల్యత. ఆమేన్. వాత్సల్యత, హత్తుకోవటం, హత్తుకునేది.
మనిషి ఒక వ్యక్తిని దగ్గరగా ప్రేమించడం. మనం ఏం చేస్తాం? అంత ప్రేమిస్తామా? ఆత్మ లేని వారమైతే, బైబిల్ చెబుతుంది, ఆత్మ లేని వారమైతే, రోమపత్రిక 8 చదువుతున్నప్పుడు, ఆత్మ ఎవరిలో ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, వారిలో ఆత్మ లేకపోతే వారు దేవుని కుమారులేమి కాదు. ఆత్మయందు సహవాసం, ఆత్మయందు దయారసం, ఆత్మయందు వాత్సల్యత, ఆత్మచేతనే. అతను ఎవరైనా కావచ్చు, నీవు ఆత్మచేతనే ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏక మనస్కులు, ఏక ప్రేమ కలిగి, ఏకభావము గలవారుగా ఉండి. ఎన్ని జరుగుతాయి అంట? మీరు ఏక మనస్కులు. మనసంతా, అందరి మనసులు ఏమవ్వాలి? ఒకటే బాప్తిసం, ఒకటే రక్షణ, ఒకటే విశ్వాసం, ఒకటే రాజ్యం. నాకు పరలోక రాజ్యం, నీకో పరలోక రాజ్యం ఉంటుందా అమ్మా? ఈ సంఘంలో ఒక బాప్తిసం, ఇంకో సంఘంలో ఒక బాప్తిసం, పెళ్లికి ఒక బాప్తిసం, పెళ్లి బాప్తిసం, ఇంకోటి ఏంటిది? బల్లారాధన బాప్తిసం అంట. బాప్తిసాలు 2. ఇంకా ఇంకోటి ఏంటిది? ఇంకా పేర్లు 2. ఇంటికాడేమో ఇస్రాయేలు, ఇక స్కూల్లో ఎవడు? యాక్టర్స్, కోటేస్ అనమాట. అక్కడ అక్కడ ఆ స్కూల్ డబ్బులు వచ్చేటట్టు అక్కడ అనమాట. చర్చిలోనేమో ఇస్రాయేలు, మికాయేలు, గాబ్రియలు, అన్ని దూతలే, ఇక ప్రధాన దూతలే. ఎవరన్నా లూసిఫర్ అని పెట్టుకుంటారా? పెట్టుకుంటారండి? తెలిసినట్టు పెట్టుకోరు కమ్మా, కారణాలు పెట్టుకోరుగా. ఇక్కడేమో ఎట్టుండాలి. మరి స్కూల్ అక్కడ వీళ్ళు పిలుస్తారు. చూడండి, ఇంట్లో కుక్కనేమో జిమ్మీ, టామీ అనగానే, కామీ అనగానే అది బడిలో కవ్వు వస్తుంది. ఒరే ఒరే జాను, ఒరే ఆశీర్వాదం, ఒక్కన పిలుస్తారు, చక్కగా ముద్దుగా పిలుస్తారు. ఏక మనసు ఎప్పుడు వస్తుంది? ఇంకా 2 పేర్లు, 2 బాప్తిసాలు, 2 మనసులు. సంఘంలో ఒక మనసు, బయట ఒక మనసు, సహవాసంలో ఒక మనసు, బయట ఒక మనసు, దేవుని దగ్గర ఒక మనసు, లోకంలో ఒక మనసు. అన్ని అకౌంట్లో అన్ని 2 ఉంటాయి అన్నమాట. 2 ఉంటాయి అన్నిట్లో. బైబిల్ చెబుతుంది, ఆత్మయందు ఎప్పుడైతే ఉంటావో, ఏ దయారసం అయితే ఉందో, వాత్సల్యమైనది ఎక్కడైతే కనబడుతుందో, హత్తుకునేది, నిన్ను కౌగులించుకునేది, నిన్ను దగ్గర తీసుకునేది, నిన్ను ద్వేషించినది, నువ్వు తక్కువవాడువని, చిన్నవాడువని, నువ్వు బలము లేనివాడువని, ధనము లేనివాడువని, అందం లేదని, నీకు కలిగిన సరైన నీ దగ్గర ఏమీ లేవని నిన్ను వెలివేసినట్టుగా, విడిచిపెట్టినట్టుగా త్రోసివేసేది కాదు. నిన్ను దగ్గరగా చేర్చుకోవాలి, హక్కును చేర్చుకోవాలి. అసలు తన శరీరం ఇట్లా హత్తుకోవాలి, ఒకరినొకరు ప్రేమ దగ్గరగా. ఇందులో ఏ తారతమ్యం లేనిది, ఇక్కడ ఏ భావం లేనిది, ఏ శరీరమైనది ఇక్కడెక్కడ పనిచేయనిది, ఆత్మ చేత మాత్రమే. అప్పుడేమవుతుంది? మీరు ఏక మనస్కులు అవుతారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఏక మనసు వస్తుంది అన్నా? తన్ను తాను తగ్గించుకోవాలి. తన్ను తాను హెచ్చించుకుంటాం కాదు. ఏక మనస్సు ఎప్పుడు వస్తుంది మనకి? ఏక మనస్సు మనం ఒకళ్ళు బాగపోతే వాళ్ళు పలకరించాం. తెలివికి వెళ్దాం అనుకున్నామండి అంటాం మనమైతే. మన సంఘంలో మనం ఉన్నాం, పరిచర్లు ఎక్కడికక్కడే, ఎటు చూసినా అనేకుల్లో ప్రేమ చల్లారిపోతున్న దుర్దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ లేని వారుగా ఉన్నాం, ప్రేమ కొరకు ప్రయాసపడలేని వారిగా ఉన్నాం,
ప్రేమ కొరకు ఖర్చు లేని వారుగా ఉన్నాం. అందుకే అప్పుడు ఆత్మయందు వాత్సల్యత, దయారసము, ఏది సహవాసమైతే ఉందో వెంటనే ఏ ఆత్మీయుడైనా కావచ్చు, నీవెవరైనా కావచ్చు, ఎటువంటి వాడైనా కావచ్చు, ఏక మనస్సు. ఆమేన్. మీరు ఏక మనస్కులు. మరొకటి ఏంటంట చూడండి అక్కడ, ఏక మనస్కులు. 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉంటాం. ఎన్ని కలిసిపోతుంది చూడండి. మనసు కలిసిపోతుంది, స్తోత్రం చెప్పండి. మనసు కలిసిపోతుంది. మరొకటి ఏంటిది? ఏక ప్రేమ, ఒకటే ప్రేమ, ఒకటే ప్రేమ. ఇందులో ఏమి ఇది అది అని చెప్పుకునేది కాక, విమర్శించేది కాక, విమర్శాత్మకమైనది కాకుండా, వెలివేసేది కాకుండా, ఏలు పెట్టి చూపించేది కాకుండా, ఎక్కడ సంఘముగా ఉన్నామో, ఏ సంఘములో ఉన్నామో, ఏ సంఘ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామో, ఏ సహవాసం అయితే ఉంటున్నామో, నేను అడుగుతున్నాను, నీవున్న స్థలములో, నీవున్న ప్రాంతంలో, నీవున్న పరిచర్యలో, నీ కలిగిన చోట్ల ఎక్కడైనా అదుగో ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము కలిగి ఉన్నామా? ఏక మనసేనా నీది? ఒకే భావమేనా? ఏక మనస్కులేనా? 10 మంది ఉన్నాం, 10 మంది ఒకటే మాట, ఒకటే భావం, ఒకటే ప్రేమ, ఒకటే ప్రేమ. ఇంకా నీకు శరీర ప్రేమ పనిచేస్తుంది, ఇంకా సాతాను ప్రేమ పనిచేస్తుంది, ఇంకా దైవ అధికారాలు పనిచేస్తున్నాయి. సంఘంలో చేర్చబడ్డాక, కలువరి రక్తంలో కడుగుబడిన తర్వాత కూడా, యేసుక్రీస్తు ముద్రలు పొందుకున్న తర్వాత కూడా, యేసును వెంబడిస్తూ ఉన్న కూడా, అనుదినము సువార్త ఉపదేశం ఎందుకు వస్తూ ఉన్నా కూడా, ఇంకా నీ కఠినమైన మనసు నెలకొట్టబడాల. కఠినమైన మనసు ఇంకా పోలేదు, ఇంకా పోలా. సాతాను శరీర మనసు పోలా. నీ మనస్సు మారు మనసు అనుభవంలోకి రావాలండి. మనస్సు మార్చబడాలి, మనస్సు మార్చబడాలి, ప్రత్యేకతలోనికి కావాలి. అదే బైబిల్ కోరుకుంటుంది. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు, ఆత్మనందు. క్రీస్తునందు హెచ్చరికలు వస్తున్నాయి, అందుకో ఆత్మనందు ఏక మనసు వస్తుంది. ఆత్మ ఉందా, నీకు ఏక మనసు వస్తుంది. ఏక మనసు లేదా, ఇంకా కలుషితం పనిచేస్తుంది, ఇంకా కలవరం పనిచేస్తుంది. నిన్ను నీవే మోసపుచ్చుకుంటావు. భయపడొద్దు, ఏమక్కర్లా. మోసపోకుడి దేవుడు ఎక్కిరింపండి. ఏది విత్తామో అదే పంట కోస్తాం, ఏది విత్తామో ఆ పంట కోస్తాం. ఒక పంట విత్తి ఒక పంట కొయ్యరండి. లోకంలో చుట్టూ అనేక పంటలు పండుతూ ఉంటాయి. అనేక పంటలు పండబట్టే అన్ని మనం అనుభవిస్తున్నాం. ఒక పక్క ఒకటి విత్తి ఒకటి కొయ్యరు కదా. ఏది విత్తామో అదే పంట కోస్తాం. నీవు ఇంకా ప్రేమ లేని వానిగా, ప్రేమమయుడైన యేసుక్రీస్తు దగ్గర ప్రేమ పొందుకోని వానిగా, ఏక మనస్సు లేని వానిగా ఈ దినం వరకు ఉన్నావేమో. అందుకే అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ, మీరు ఏక మనస్కులు, ఇంకేంటిది, ఏక ప్రేమ, ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనస్సు. ఆమేన్ చెప్పండి. ఒకదాని యందే మనస్సు ఉంచుచు ఏం చేయాలంట? నా సంతోషమును సంపూర్ణం చేయండి. ప్రభు ఈ వాక్యం దీవించునుగా. ఏంటంట? ఏం కోరుకుంటున్నారు ఆయన? నా సంతోషము, ఆమె చెప్తారా? సంతోషం, నా సంతోషము సంపూర్ణం చేయండి. నా సంతోషం అదే, దానిని సంపూర్ణం చేయండి. నా సంతోషం ఏంటి? తిన్నామని కాదు, సంఘాల్లో ఏవైతే ఉన్నాయో ఈ పత్రిక ఎత్తికెళ్ళి పట్టుకెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ పత్రికకి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో చెప్తున్న మాట ఉండాలి.
ఏకభావం ఉండాలి. ఇవన్నీ కలిసి, ఇవన్నీ ఉండి నా సంతోషమును మనస్సునందు, ఆమె చెప్పండి, ఒక్కదాని యందే మనసు పెట్టాలి. ఈ రాత్రైనా యేసు రక్తంలో కడగబడ్డామా? కడగబడితే ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనమే అప్పగించుకుంటాం. ఆమేన్. మనమే సజీవంగా అప్పగించుకోవాలి. అప్పుడే ఏక మనస్సు ప్రభు కలుగు చేస్తున్నారు, ఆత్మనందు పొందుకుంటున్నాం. అది అపోస్తలుడైన పౌలు అంటారు, నా సంతోషము. నిజమే కదా? సంతోషం సంపూర్ణమయ్యాలి, సంతోషం సంపూర్ణం చేయబడాలి. సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం అండి, వర్ణింపలేని సంతోషం. ఏదో సంపాదించాం కాదు. ఈ రాత్రి సంఘములు కడుగబడుతున్నాయి, కట్టబడుతున్నాయి, పట్టబడుతున్నాయి, సార్వత్రిక సంఘాలుగా చేర్చబడుతున్నాయి. నీవు నేను ఒక దినం ఎత్తబడాలి లేదా విడవబడాలి. వెళ్తే అదుగో నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి, లేదా నిత్య నరకంలోకి వెళ్ళాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ రాత్రి అయినా ఏక మనస్సు, ఒకటే భావం, ఒకటే ప్రేమ, ఒకటే మనసు కలిగిన మనసు పరిశుద్ధాత్మని కోరుకుందాం. ఆమేన్. ప్రభు దయచేయునుగాక, ప్రభు అనుగ్రహించునుగాక. ఏక మనసు కలిగిన కృపాభిషేకం ప్రభు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక, కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. సమయం ఉంది, ప్రార్థన చేద్దాం. అందరం ఈ రాత్రి వాక్యమైన ప్రభుతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం, ఈ రాత్రి మోకరిద్దాం. స్తోత్రమయ్యా, ఈ రాత్రి ఏక మనస్సు నాకు ఇవ్వయ్యా. ఏక మనస్సు దయచే ప్రభువా, ఏక మనస్సు దయచే.